ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి కొత్త సిరీస్ను ఈ వీడియోతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ న్యూ సిరీస్లో ఏం నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ గ్రామర్ దాకా మనము నేర్చుకోబోతున్నాము. సో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ వీడియో చివరిలో ఏ అంశాలను మనము నెక్స్ట్ నేర్చుకోబోతున్నాము, ఎంత లెవెల్ నేర్చుకుంటాం అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి టాపిక్ డిస్కషన్ చేసుకుందాము. తర్వాత ఏమేం అంశాలు ఉంటాయి అనేది, కాంటెంట్ ఏంటిది అనేది తర్వాత డిస్కషన్ చేసుకుందాం. రైట్, గమనించండి. ఈ వీడియోలో వచ్చేసి మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అసలు లెటర్స్, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ కాడ నుంచి సెంటెన్స్ ఎలా తయారు చేయాలి అనేదాకా, అంటే ఇది చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి కూడా టోటల్గా ఉపయోగపడే విధంగా వీడియో ఉంటుంది. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ గురించి నేర్చుకుంటాము. అంటే ఆల్ఫాబెట్స్ ఏముంటాయి అనేటువంటిది, అంటే లెటర్ అంటే ఏంటిది అనేది నేర్చుకుంటాం. తర్వాత వర్డ్ అంటే ఏంటిది అనేది నేర్చుకుంటాం. ప్రేజ్ అంటే ఏంటిది అనేది నేర్చుకుంటాము. అదేవిధంగా సెంటెన్స్ అనేటువంటిది ఏంటిది అనేది నేర్చుకుంటాం. రైట్, సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి తెలిస్తే మిగతా విషయాలు మనకు ఈజీ అవుతాయి. సో గమనించండి, ఏ లెటర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్. లెటర్ అనేటువంటిది ఏబిసిడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి ఒక యూనిట్, అంటే అందులో ఉన్నటువంటి ఒక భాగం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ 26 యూనిట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్ ఎన్ని సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయంటే 44 సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. రైట్, సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్, ఇవి నేర్చుకొని ఉండాలి. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిది, ఇంగ్లీష్ గ్రామర్లో 26 అక్షరాలు ఉంటాయి. ఆ 26 అక్షరాలు 44 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఆల్ఫాబెట్స్ ఏంటి అనేది నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. సో ఇవి వాటికి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్స్. రైట్, ఇది లెటర్ గురించి. ఇప్పుడు వర్డ్, మరి వర్డ్ ఎలా ఏర్పడుతుంది, ఒక పదం ఎలా ఏర్పడుతుందంటే, ఏ వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ హ్యాస్ ఎ మీనింగ్. రైట్, టు రైట్ ఎ వర్డ్ వీ లీవ్ స్పేస్ ఆన్ ఎయిదర్ సైడ్ యాజ్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో వర్డ్ అంటే ఏంటిదంటే కొన్ని అక్షరాల యొక్క కూర్పు, కొన్ని అక్షరాలను మనం కలిపితే ఏర్పడేది వర్డ్. అయితే ఆ అక్షరాలు కలిపినప్పుడు ఒక అర్థం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, GIRLS ఉంది, అంటే గర్ల్స్. గర్ల్స్ అంటే అమ్మాయిలు. కానీ దాన్ని పిచ్చి పిచ్చిగా కలిపామనుకోండి, అప్పుడు అర్థం వస్తుందా? రాదు. అందులో నుంచి ఐ తీసేయండి, GRLS, ఒక అర్థం వస్తుందా? రాదు. అంటే అది వర్డ్ కాదు. అంటే కొన్ని లెటర్స్ని కలపడం ద్వారా ఏర్పడేది వర్డ్, అంటే ఒక పదం. ఆ పదం కూడా ఎలా ఉండాలి, ఆ లెటర్స్ను కలిపినప్పుడు ఒక అర్థాన్ని ఇవ్వాలి. రైట్, సో ఆ విధంగా. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. THESE, దీస్ అంటే ఇవి. ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, అంటే ఉన్నది లేదా ఉన్నాడు అని చెప్పడానికి. గర్ల్స్, దోస్ వర్ బాయ్స్. సో ఈ విధంగా అర్థమైంది కదా. ఇప్పుడు వర్డ్ అంటే, లెటర్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము, వర్డ్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రేజ్ అంటే ఏంటిదనేది నేర్చుకోబోతున్నాం. ఒక సెంటెన్స్, ఇవన్నీ భాగాలన్నమాట. ఒక సెంటెన్స్లో ఒక లెటర్ ఉంటుంది, లెటర్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, ప్రేజ్ ఉంటుంది. రైట్, ఇవన్నిటి కూర్పుతోటి మళ్ళీ సెంటెన్స్ ఏర్పడుతుంది. అది కూడా ఎలానో నేను నేర్పిస్తాను. ప్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ సమ్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. రైట్, ప్రేజ్ అంటే ఏంటిదంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాలను, ఇప్పుడు లెటర్స్ను కలిపితే వర్డ్ అయింది, వర్డ్స్ను కలిపితే ఏమవుతుంది అంటే కొన్ని వర్డ్స్ను కలిపితే ప్రేజ్ అవుతుంది. ప్రేజ్ అంటే కొన్ని పదాల యొక్క కలయిక. కానీ ఇది కొంత అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, పూర్తి అర్థాన్ని, అంటే ప్రేజ్ అనేటువంటిది ఇట్ కెనాట్ గివ్ కంప్లీట్ సెన్స్. అది కెనాట్ కంప్లీట్ సెన్స్ అది ఇవ్వదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ఎట్ నైట్ అంటే రాత్రి అని అర్థం. ఓకే, ఆన్ ద టేబుల్, టేబుల్ మీద అని అర్థం. ఓకే, దీన్ని ప్రేజ్ అంటాం. అయితే టేబుల్ మీద అని అన్నాం, కంప్లీట్గా అక్కడ అర్థమైందా? మనకు అర్థం కాలే. అంటే టేబుల్ మీద అంటే టేబుల్ మీద ఏముందని చెప్పాలా, అటువంటి అనమాట. అంటే అక్కడ ఏంటిది అనేటువంటిది చెప్పాలి. సో ఆ విధంగా మనకు కంప్లీట్ సెన్స్ అనేటువంటిది ప్రేజ్ ఇవ్వదు. అదేవిధంగా అండర్ ద ట్రీ, ట్రీ కింద ఏముందనేది చెప్తే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది.
రైట్. సో ఆ విధంగా అలా చెప్పట్లేదు కాబట్టి ప్రేజ్ అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు అని అర్థం చేసుకోవాలి. ఇన్ ద మార్నింగ్లో ఉదయాన ఏం జరిగింది అది చెప్పాలి, అంటే అది కంప్లీట్ సెన్స్ను ఇవ్వట్లేదు. ఏం జరిగిందో కూడా చెప్తే కంప్లీట్ అర్థాన్ని ఇచ్చినట్టు. సో గమనించండి, ప్రేజ్ అనేటువంటిది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. ఓకే, అర్థమైంది కదా ఇప్పటిదాకా? లెటర్స్ను కలిపితే వర్డ్ అవుతుంది, వర్డ్స్ని కలిపితే ప్రేజ్ అవుతుంది. ప్రేజ్ అనేటువంటిది కంప్లీట్ సెంటెన్స్ కాదు, కంప్లీట్ సెన్స్ను అంటే మీనింగ్ను ఇవ్వదు అని అర్థమైంది. దీని తర్వాత ఇక్కడ గమనించండి, దీస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేక్ సమ్ సెన్స్. అయితే ఈ ప్రేజ్ అనేటువంటిది కొంత మీనింగ్ను మాత్రమే ఇస్తుంది, బట్ దేర్ సెన్స్ ఈజ్ నాట్ కంప్లీట్. రైట్. సచ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాల్డ్ ప్రేజ్. సచ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఏ ప్రేజ్. రైట్. సో అదనమాట. దీని తర్వాత మనం నేర్చుకునేది ఏంటిది అంటే సెంటెన్స్. ఇప్పుడు ప్రేజ్ నేర్చుకున్నాం కదా, సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్ కంప్లీట్ సెన్స్. రైట్. కానీ సెంటెన్స్ ఏం చేస్తుంది? పక్కాగా కంప్లీట్గా అర్థాన్ని ఇస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఎలా ఉంటుంది ఈ సెంటెన్స్లలో అంటే సబ్జెక్ట్ ఉంటుంది, రైట్, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉండి, ఆబ్జెక్ట్, ఈ 3 భాగాలు కనుక ఉంటే దాన్ని మనము సెంటెన్స్ అంటాము. రైట్. సో ఈ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ అంటే అది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వాలి. కంప్లీట్ మీనింగ్ని ఇస్తుందంటే అది సెంటెన్స్. మళ్ళీ అందులో కూడా టైప్స్ ఉంటాయి. రైట్. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటిదంటే ప్రేజ్కును సెంటెన్స్కు ఉన్నటువంటి డిఫరెన్స్. రైట్. ప్రేజ్ అంటేనేమో కొన్ని పదాల కలయిక, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సెంటెన్స్ అనేటువంటిది కూడా కొన్ని పదాల కలయిక, కానీ కంప్లీట్ మీనింగ్ను మనకు ఇస్తుంది. కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని సెంటెన్స్ అంటాం. కంప్లీట్ మీనింగ్ ఇవ్వకుండా కొన్ని పదాల కలయిక కనుకుంటే దాన్ని ప్రేజ్ అంటాము. రైట్. ఇక్కడ దాకా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు కొన్ని సెంటెన్స్లను మనం చూద్దాం. రైట్. షీ సాంగ్ ఏ స్వీట్ సాంగ్. సో గమనించండి, ఆమె ఒక మంచి పాట పాడింది. సో ఇందులో మనకి ఏదైనా డౌట్ వచ్చే విధంగా ఉందా? లేదు, కంప్లీట్గా అర్థం వచ్చేలా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పాను కదా, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉన్నది. సబ్జెక్ట్ ఉండి, వర్బ్ ఉండి, ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ను దాన్ని మనం కంప్లీట్ సెంటెన్స్ అని చెప్తాం. దాని తర్వాత గమనించండి, మీషా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉన్నది, ఆబ్జెక్ట్ ఉంది. బాయ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్. బాయ్స్ అందరూ స్కూల్కు వెళ్తున్నారు. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్, ఓకే, సబ్జెక్ట్, వర్బ్, ఓకే, ఆబ్జెక్ట్. అదేవిధంగా ఇక్కడ ప్లీజ్ లెండ్ మీ సమ్ యువర్ బుక్, ఇది కూడా. సో ఈ విధంగా సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉండి, ఆబ్జెక్ట్ ఈ సీక్వెన్స్లో కనుక ఉంటే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. అదేవిధంగా అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది లెటర్ గురించి, వర్డ్ గురించి, ప్రేజ్ గురించి, సెంటెన్స్ గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇవి తెలిస్తేనే మిగతా అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అర్థమవుతాయి. రైట్. సో దీస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేక్ కంప్లీట్ సెన్స్. సచ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. సో ఇంతకుముందు మనం చెప్పుకుంది అదే. ఇప్పుడు గమనించండి, ఇక్కడ కొన్ని ఇచ్చాను, గమనించండి. ఇన్ ద క్లాస్ సెంటెన్స్ అవుతుందా, ప్రేజ్ అవుతుందా? ఇన్ ద క్లాస్ అనేటువంటిది గమనించండి, ఇదేమవుతుంది అంటే ప్రేజ్ అవుతుంది. ఎందుకంటే పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో ఏమైనా ఉన్నదా, ఏమైనా జరిగిందా అనేటువంటి చెప్పగలగాలి. అప్పుడు అది ఏమవుతుంది, సెంటెన్స్ అవుతుంది. ఆన్ ద రూప్ అనేటువంటిది కూడా ఏమవుతుంది, ప్రేజ్ అవుతుంది. ఎట్ 9 o'clock ఇదేమవుతుందో మీరు కామెంట్ చేయగలరు. ఇది సెంటెన్సా, ప్రేజా అనేటువంటిది. మిగతాది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీ వాజ్ ఇన్ హర్ రూమ్. ఆమె రూమ్లో ఉన్నది. రైట్. సో ఇక్కడ ఇదేమవుతుంది, సెంటెన్స్ అవుతుంది. హీ వాజ్ ప్లేయింగ్ విత్ ఎ బాల్. అతను బాల్ తోటి ఆడుతున్నాడు. అది కూడా ఏమవుతుంది, సెంటెన్స్ అవుతుంది. గర్ల్స్ ఆర్ డ్యాన్సింగ్ ఇన్ ద క్లాస్. గర్ల్స్ అందరూ క్లాస్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇది కూడా కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి,
సెంటెన్స్లు అవుతాయి. సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాము, లెటర్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము, వర్డ్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము, అదేవిధంగా ప్రేజ్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము, సెంటెన్స్ అనేటువంటిది అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాము. ఈ 4 అంశాలు నేర్చుకున్నాము, రైట్. అయితే ఈ న్యూ సిరీస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఈ సిరీస్లో మనం ఏ అంశాలను కవర్ చేయబోతున్నామంటే గమనించండి. ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా, ఫ్రమ్ లెటర్ టు సెంటెన్స్, ఇది అయిపోయింది. దీని తర్వాత మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ నేర్చుకుంటాం, తర్వాత పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ నేర్చుకుంటాం, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటాం. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటిది, వర్బ్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, ప్రిడికేట్ అంటే ఏంటిది, అవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ఇక్కడ నేర్చుకుంటాం. ప్రతి అంశం మీద ఒక క్లియర్ కట్ పిక్చర్ మీ మైండ్లో క్రియేట్ చేయడమే నా బాధ్యత, రైట్. సో దాని తర్వాత నౌన్ గురించి నేర్చుకుంటాం, నౌన్లో టైప్స్ నేర్చుకుంటాం, జెండర్ అంటే ఏంటిదో నేర్చుకుంటాం, ద నెంబర్ అనే దాని గురించి నేర్చుకుంటాం, ప్రొనౌన్ గురించి నేర్చుకుంటాం, యాడ్జెక్టివ్స్, ద యాడ్జెక్టివ్స్, ఆర్టికల్స్, ద వర్బ్, లింకింగ్ వర్బ్స్, అన్ని అంశాలు కవర్ చేసే విధంగా నేర్చుకోవడం జరుగుతుంది ఈ సిరీస్లో, రైట్. ఇది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కావచ్చు, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, కంప్లీట్గా మీకు ఉపయోగపడేటువంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ కంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకుంటాం, ద యాడ్వర్బ్ నేర్చుకుంటాం, ద ప్రిపోజిషన్ గురించి నేర్చుకుంటాం, ద కంజంక్షన్ గురించి నేర్చుకుంటాం, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి నేర్చుకుంటాం, ఎంపథిక్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుంటాం, 6 కామన్ టెన్సెస్ గురించి మనం నేర్చుకుంటాం, ఓకే. ఇంపార్టెంట్ టెన్సెస్ నేర్చుకుంటాం. అందులో ఇంట్రాగేటివ్ విత్ డూ డస్ తోటి క్వశ్చన్ చేయడం ఎలా, డిడ్ తోటి క్వశ్చన్ చేయడం ఎలా నేర్చుకుంటాము. దేర్ మరియు ఇట్ వాటిని సబ్జెక్టుగా ఉపయోగించినప్పుడు జరిగేటువంటి మార్పుల గురించి నేర్చుకుంటాం. తర్వాత టెస్ట్ ఉంటుంది, రైట్. సో ఇవి మనం నేర్చుకుంటాం. దీని తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు ఉంటాయి, అవి చివరిగా మనం నేర్చుకునేటువంటి. సో ఇందులో దాదాపుగా బేసిక్ టు నేర్చుకోవాల్సినటువంటి అన్ని టాపిక్స్ అనేటువంటి కవర్ చేయడం జరిగింది. వీటికి అదనంగా అంటే ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నేర్చుకుంటామంటే మనము ఈ పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయి కదా, యాక్టివైజ్ ప్యాసివైజ్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ దీని తర్వాత సిరీస్లో, ఇది సిరీస్ 1, సిరీస్ 2లో వాటిని నేను కవర్ చేస్తాను. సో ఇవి కనుక మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అయ్యేవారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు, వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరు, రైట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.